దొంగ తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు? దొరికిపోయావు జాన్. నువ్వు పారిపోవడానికి ఉన్న మార్గాలన్నీ మూసేశాం. వద్దు వద్దు వద్దు. లేవండి బాస్. ఈ మోటు పతులు కల్లో కూడా నన్ను భయపెడుతున్నారు. ఈ డాన్ అవ్వాలనుకున్న జాన్ కలలో కూడా దొంగతనాలు చెయ్యలేకపోతున్నాడు. అద్భుతం బాస్, అద్భుతం. ఏమన్నావు? కవితల సంగతి పక్కన పెట్టు. ముందు వెళ్ళి మోటు పతులను పట్టుకోండి. వాళ్ళు మనల్ని బతకనివ్వరు. వాళ్ళు ఉండగా మనం దొంగతనాలు చెయ్యలేము. అందుకనే పట్టుకొని ఇక్కడ తీసుకురండి. మోటు, ఉదయాన్నే తాజా గాలి తగిలితే హాయిగా ఉంటుంది. పతులు, పగలైనా రాత్రైనా నాకు ఇష్టమైంది ఒకటే. ఏంటది? తాజా తాజా సమోసాలు. మర్యాదగా వదులు. అవిని వదులు. అరే అరే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీ వెంటపడిన గోండా వాడు. నిన్ను వాడి నుంచి కాపాడడానికి మేమొచ్చాం. మంచికి రోజులు లేకుండా పోతున్నాయి. మోటు, వీళ్ళు జాన్ గడ్ చెంచాలు మనల్ని మోసం చేశారు. అలాగా? అయితే రెచ్చిపోదాం. అరే, కావాలనే దొంగ వేషాలు వేస్తారా? అయితే ఇది చూడు. తెలుసుకో. మోటు పతులు ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. నేనవుతాను మోటు. ఇదిగో ఇతను నా పైలట్ బిల్లు. ఇప్పుడు ఇతనవుతాడు పత్తులు. ఇక మీరిద్దరూ అవుతారు ఈ పంజరంలో బందీలు. ఇక మేం వెళ్ళి మీ పేరట చేస్తాం దొంగతనాలు. ఊరంతా మేము దోచేసుకుంటాం. ఇక చింగం మీకోసం వెతుకుతూ ఉంటారు. నా ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది కదూ. ఇంకో విషయం ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఆ ఊసలకి కరెంట్ ఉంది, దాన్ని ముట్టుకోకండి. చాలా డబ్బుంది, త్వరగా ఇంట్లో పడేయ్. త్వరగా తీ, అన్ని వేసేయ్. మోటు పతులు దొంగతనాలు చేస్తున్నారు. బ్యాంకు దోచేశారు. మమ్మల్ని అందరినీ కూడా దోచుకున్నారు. నా కొట్లో ఉన్న నగలన్నీ దోచుకు వెళ్ళిపోయారు. అయ్యమ్మా, మోటు పత్లు ఇద్దరు దోపిడీదారులు అయిపోయారా? చట్టం మీద ఒట్టు, నేను వాళ్ళని వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్లారు వాళ్ళిద్దరు? చెప్పండి. ఎక్కడికి పారిపోయారో తెలియదు సార్. అటువైపు పారిపోయారు. కాదు, అటువైపు వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఎటువైపు వెళ్లారో మీరు ఎలా తెలుసుకుంటారు? చెంగం గారు ఇప్పుడు ఏం చేస్తారు?
అయ్యమ్మా డాక్టర్ జట్కా. ఓయ్ చింగం గారు, మీరు నా ఫ్లయింగ్ హెల్మెట్ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? డాక్టర్ జట్కా, నేను దీన్ని వేసుకుని ఆకాశంలో ఎగురుతాను. అక్కడి నుంచి చూస్తాను మోటు పత్లు ఎక్కడ దాక్కున్నారు. అక్కడికి వెళ్ళి నేను వాళ్ళిద్దరిని పట్టుకుంటాను. అయ్యమ్మా. బాయ్ బాయ్. సార్ చింగం సార్, పైనుంచి వచ్చారు కదా, మీకేమీ ఇబ్బంది అనిపించలేదా సార్? అయ్యమ్మా, నా మీదకి ఎవరో మిసైల్ వేశారు. చట్టం మీద ఒట్టు, నేను వాళ్ళని వదలను. చింగం ఉండగా బ్యాంకులో దొంగతనమా? నేను చూస్తాను. చింగం గారు, వాళ్ళు బ్యాంకు మొత్తం దోపిడీ చేశారు. బ్యాంక్ లో ఉన్న డబ్బంతా దోచుకు వెళ్లారు, కానీ సమోసాలు తినలేదు. నో 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 నో, ఖచ్చితంగా ఈ దొంగ మోటు అయి ఉండడు. మోటు ఈ లోకాన్నే వదిలేస్తాడు, కానీ సమోసాల్ని మాత్రం వదలడు. నాకెందుకో ఇది ఇంకెవరో చేసిన పని అనిపిస్తోంది, కానీ అది ఎవరయ్యుంటారు? జాగ్రత్తగా వినండి, ఇది పుర్పురి నగరంలోనే చాలా పెద్ద బ్యాంక్. ఈ బ్యాంకును దోచుకోవడానికి మోటు పత్తులు తప్పకుండా వస్తారు. మనం వాళ్ళిద్దరిని ఎలకల్ని పట్టుకున్నట్టు పట్టుకోవాలి. అర్థమైందా? రెడీ? రెడీ సార్. కమ్. మోటు పత్లు. ఏ మోటు పత్లు, పారిపోతున్నారా? ఇదిగో తీసుకోండి, తీసుకోండి. అరే అరే చెంగం గారు, కాస్త ఆగండి. ఎందుకు కొడుతున్నారు? నేను చెప్పేది కాస్త వినండి. అయ్యమ్మా, నా పైన మిసైల్ తో దాడి చేశారు. నేను ఆకాశం నుంచి కింద పడ్డాను. బస్సు కింద నానా పాట్లు పడ్డాను. నా బాడీ మొత్తం హోనమైపోయింది. మిమ్మల్ని వదిలిపెట్టను. ఏ మోటు పత్లు, నేను ఈ చువ్వల్ని విరిచేస్తాను. మర్యాదగా బయటికి రండి, మిమ్మల్ని బాధాలి. చెంగం గారు, మీరు ఆ ఓచాల మాత్రం ముట్టుకోకండి, ముట్టుకోకండి. ఏయ్, నన్ను బెదిరించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేనే ఈ ప్రపంచంలో అందరినీ బెదిరిస్తాను. ఈ ప్రపంచమే నన్ను చూసి భయపడుతుంది. అయ్యమ్మా, ఇద్దరు మోటు పత్రులు, డబుల్ రోల్. నాకు మర్యాదగా నిజం చెప్పండి, నిజమైన వాళ్ళెవరు, డూప్లికేట్ వాళ్ళెవరు? చింగం సార్, అసలైన మోటు పత్రం మేమే. చింగం గారు, వాళ్ళు కాదు, నకిలీ, అసలైన మోటు పత్రులు మేము. ఓకే ఓకే, నేను ఎవరిని షూట్ చేయాలి? మీ ఇద్దరిలో ఎవరిని ముందు షూట్ చేయాలి? ఏ చువ్వల వెనకాల ఉన్న మోటు పత్తులు, చెప్పండి, ముందు ఎవరిని షూట్ చేయాలి? తెలిసిపోయింది, వీళ్ళిద్దరే నిజమైన మోటు పత్తులు.
నంబర్ 1 నంబర్ 2 ఎక్కడ తెచ్చారు? నాకు సాయం చేయండి. అరే నేను ఇక్కడ ప్రమాదంలో ఉన్నాను, రండి. ఏ జాన్ ఆగో. వా బాస్ వా, మీరు ఎక్కడ ఉండవలసిన వారు కాదు బాస్, మీరు ఎక్కడో ఉండవలసిన వారు. యు ఆర్ వెరీ గ్రేట్ సార్, కానీ కొంచెం లేట్ సార్.